అందరూ వినండి. May I come in, sir? Come in. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా శ్రీవాస్తవ్. అరే ఇది స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్కి తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే హోన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడు పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట, నువ్వు తప్పక అనుకుంటున్నావు. ముందు నిన్ను చంపేయాలరా. నువ్వేం చేయలేరా పిచ్చి సుల్లిగా. 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్. బాగైంది కదా, మూసుకొని పొర పూక. వేస్ట్ పిల్లో. అంటే అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ పిల్లో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సింది ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పైపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే యవ్వన జోలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొచ్చుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైనున్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చెత్తనాయాల. లవ్ లెటర్ రాశాను కదరా.
లెటర్ రాసావా దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తొప్పుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి నువ్వు వెనకే వెళ్ళరా వెళ్ళరా. వెళ్ళు 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 వెళ్ళు. తారా హాయ్ తారా. కునాల్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్ నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సాయి వస్తే నా ముద్దులో చెక్కూరి నిన్న మా నాన్న చెయ్యిని దొబ్బేస్తాను. 2 రోజులు ఓపిక పట్టు, నేను నీకు కొత్త ఫోన్ కొని పెడతాను. కెమెరా ఉన్నది. అయ్యా నువ్వు అడగాల గాని పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అమ్మేస్తాను అన్నట్టు. నీ చెత్తంతా వినడానికి పిలిచావా? లేదురా, తారాన్ని కలవడానికే పిలిచాను. ఫోన్ ఇవ్వు. నీ మైండ్ దొబ్బిందా? నేను ఇప్పుడు ఎవరిని కలవను. అరే కలవనంటే ఎలా? రే తనని కలిసి ఏం చేయండి రా. అది కూడా నేనే చెప్పాలా? సరిగ్గా ప్రపోజ్ చేసే టైంకి పిచ్చి వచ్చి చచ్చాయి. ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను కానీ ఆ టైంలోనే. సరే వదిలే, నా తలరాతే బాలేదు. అరే దీనికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లోకంలో చాలా మందికి వస్తుంది ఫిట్స్. పిచ్చి రావడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానమ్మా అవి రాంగ్ టైంలో వస్తున్నాయి. తారా ఏమనుకుంటుందిరా నా గురించి? అరే నువ్వు ఏమంటున్నావు? ఏముంది, అది ఒక మెడికల్ కండిషన్. తారా ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుట్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నెక్కిందో ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.